హలో ఫ్యామిలీస్, నా లంచ్ ఇలా కంప్లీట్ అయింది. రొయ్యల కూర, రైసు. రొయ్యల కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద క్లారిటీగా చక్కగా కనిపిస్తుంది. తర్వాత రొయ్యలు ఒక 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టి ఆయిల్ ఒక 3-4 స్పూన్ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసి కరివేపాకు కూడా గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పచ్చి రొయ్యలు కూడా శుభ్రంగా కడిగినవి కళాయిలో వేసేసి మగ్గనివ్వాలి. ఒక 10-12 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం అల్లం పేస్టు వేసేసి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కర్రీ టమాటో ఒక 3 టమాటో తీసుకున్న, రొయ్యలు 2 kgs తీసుకున్నాం కదా, ఈ 2 kgsకి 3 టమాటో తీసుకున్న. సన్న ముక్కలుగా కట్ చేసి కర్రీలో వేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత టమాటో మెత్తగా ఉడుకుతుంది, గ్రేవీ కూడా వస్తుంది. టమాటో వేసాము కాబట్టి ఉడికిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసి రసం కూడా వస్తుంది. టమాటో వేసాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఒక 15-20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కూర చక్కగా రొయ్యలు కూడా ఉడికిపోయి కర్రీ టేస్టీగా రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఎంత క్వాంటిటీలో కొత్తిమీర కావాలో అంతే ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని సన్నగా తరిగి వాటర్లో వేసి శుభ్రంగా కడిగి కొత్తిమీర కూడా ఈ కళాయిలో వేసేయాలి. రొయ్యల కూరలో వేసేసి ఇంకో ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత రొయ్యల కూర ఎంతో టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోతుంది. ఈరోజు ఫాదర్స్ డే కదా, స్పెషల్ రొయ్యల కూర, రైస్, ఫిష్, జొన్న రొట్టెలు. మా ఇంట్లో మేము వీక్కి 2 టైమ్స్ ఇలాగే తెచ్చి నాన్ వెజ్ తీసుకొచ్చి మేము శుభ్రం చేసి వండుకుంటాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా చేసుకొని హెల్తీగా టేస్టీగా తినండి. ఇంకొక రెసిపీలో ఉంటాను. ఈ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నా. కామెంట్ రూపంలో తెలియజేయండి.